இந்த பிக் பாஸ் முதல் ஃபைனலிஸ்ட் బాగా మాట్లాడు చెల్లి పీకవా நான் சொல்ல போறேன். அது డబ్బులు లేదా అంటే తీసుకోబోయేసిండు. சில சமயம் கடின உழைப்பு உங்களை அங்கே போய் சேர்க்கலாம். నువ్వు అప్పుడే చెప్పేదాన్ని ఆయన వచ్చి ఆంటే రికార్డ్ అవుతుందా? உங்களை அங்கே கொண்டு போய் சேர்க்கலாம். எதுவா இருந்தாலும் அது సరేలే ఆరోగ్యం మనము ఇంకో పాపను కోరుకోవచ్చు. మనం వేరే పాపను తీసుకోవచ్చు. ఈ పాప పోయేసింది. అయ్యో పాప పోయేసింది రా ఎన్ని తీసుకోపోయేసింది ఆ పాపన ఇంకా రాదు పాప. నువ్వెందుకు పంపించినవు ఆ పాపన? డైలీ కొట్టను అని చెప్పేసి ఆ పాపన కొడతా ఉన్నందుకు సరే ఇచ్చి అనిపించేసిన. సర్లే మనం వేరే పాపను తీసుకోవచ్చు. మనం వేరే పాపను తీసుకోవచ్చులే. ఈ పాప పోయేసింది మళ్ళీ ఆ పాప ఆడుకు పోయింది. అన్ని ఆడుకు తీసుకోపోయింది అని తెలవదా? ఫోన్ చేసినా కానీ ఎత్తడు. பல பேர் இந்த டிக்கெட் ஃபினாலேல அவங்களுக்குள்ள இருக்கும் அவங்களுக்கே தெரியாத சூப்பர் ஹியூமன் ஸ்ட்ரென்த்தை పాప రాదే నేనేం చేసేది? మనసులో வச்சுக்கோங்க. నీకు కావాలి పాప పాప కావాలా? సారీ చెప్పు. இப்போ எல்லாரும் லிவிங் ஏரியா போவாங்க. రాస్తాను కొడతాను. నేనేం చేశాను అవన్నీ చేయకుండా నేను చెప్పిలా శాంతోడ చెప్పిన దొయ్యబాకి కొట్టబాకు నేను పాపను అమ్మేస్తానని చెప్పిలే. నేను పాప పైన నువ్వు కొడితే ఏమి కొట్టకపోతే ఏమో పాప లేదు ఇట్లా సరే ఆయనకు ఫోన్ చేస్తా మాట్లాడతావా? మా పాపని తెచ్చినే మాట్లాడతావా? మీ అమ్మ మాట్లాడాలా? సరే నువ్వు కొట్టి నువ్వు తిట్టి నువ్వు అన్ని చేస్తున్నావు నేను మాట్లాడాలా? అసలు పాప కదా నీకు డబ్బులు తింటుందా? ఆడైనా పోయి డబ్బులు కొడితే ఏం చేయాలా? దాడి కూడా వచ్చేసింది. முதலில் வெளியேறும் நபருக்கு 1 பாயிண்ட், இரண்டாவதாக வெளியேறும் நபருக்கு 2 பாயிண்ட். இவ்வாறு இறுதி வரை நின்று கடைசியாக வெளியேறுவதற்கு 9 பாயிண்ட்ஸ். సరేలే మనం వేరే పాపను తీసుకోవచ్చులే. எல்லாரும் வந்துட்டீங்களா? పాపను ఎత్తుకోపోయింది అక్కడ ఇంకా ఫ్యాన్ మాలదు పాపని. ప్లాట్ఫామ్ మీద ఏరి నిన్ను ఆయన ఎత్తుకోపోయేసి రారాయన పాపను తీసుకొని రారంట. నేనేం చేస్తాను? మనం వేరే పాపను తీసుకోవచ్చు. మనం వేరే పాపను తీసుకో. ఆ పాపనైనా బాగా చూసుకోవచ్చు. రెడీ?